అందరికీ నమస్కారం. 2026 జనవరి నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు మీనరాశి రాశి ఫలితాలు. మీనరాశి వారికి ఈ సమయంలో 11వ స్థానంలో రవి, బుధ, కుజ, శుక్రుల యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. ఈ సంచారం అనేది చాలా మంచి యోగదాయకమైన ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ధన భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తూ ఉండడము, అందులోనూ ఉచ్చ స్థితిలోనూ సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆర్థికంగా చాలా బాగుంటుంది. చాలా మంచి ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. చాలా మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగము, వ్యాపారస్తులకి వ్యాపారంలో మంచి వృద్ధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఈ రాశిలో ఉన్న రైతులకు కావచ్చు, లేదు అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇంకా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత 6వ స్థానాధిపతి అయిన రవి భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఒకటి మంచి ఆరోగ్యం అనేది ఉంటుంది. లాభస్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ రవి భగవానుడు ఆరోగ్యకారకుడు కాబట్టి చాలా మంచి ఆరోగ్యం లభిస్తుందని చెప్పుకోవాలి. అలానే మరలా 6 అనేది శత్రుస్థానము, రుణస్థానము, రోగస్థానం కూడా అవుతాయి కాబట్టి ఈ స్థానాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నారు అంటే కోర్టు కేసుల్లో కావచ్చు, ఇలాంటి విషయాల్లో మీకు పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే ఉద్యోగంలో మంచి వృద్ధి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత సొసైటీలో మంచి పేరు గుర్తింపు ఉన్న వాళ్ళతోటి, పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్న వాళ్ళతోటి మీకు పరిచయాలు ఏర్పడడం కావచ్చు. ఆ పరిచయాలు అనేవి భవిష్యత్తులో మీకు మంచి లాభదాయకమైన ఫలితాలను తీసుకురావచ్చు. అలానే రాజకీయ నాయకులకు కావచ్చు, లేదంటే రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలానే నెట్వర్క్ అనేది పెరుగుతుంది. సొసైటీలో మంచి పేరు గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మీకన్నా పెద్దవాళ్ళతోటి, అన్నయ్యలు, అక్కలు ఇలాంటి వాళ్ళతోటి కావచ్చు, లేదంటే మీ స్నేహితుల ద్వారా కావచ్చు, మీకు ఏదైనా సపోర్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఉద్యోగం పరంగా రావచ్చు, వ్యాపార పరంగా రావచ్చు, ఫైనాన్షియల్గా రావచ్చు. ఇలా ఏదో ఒక సపోర్ట్ లభించే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత బుధుడు మీకు చతుర్థ సప్తమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్నారు, సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారు, లేదంటే ఎప్పటి నుంచో ఏదో ఒక వస్తువు కొనాలి అనుకుంటున్నారు కానీ కొనలేకపోతున్నారు. అటువంటివన్నీ కూడా ఈ జనవరి 15 తర్వాత కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే సప్తమ స్థానం అనేది మళ్ళీ జీవిత భాగస్వామి వీటిని తెలియజేస్తుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితోటి మీ సంబంధం కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త బాగుంటాయని చెప్పుకోవాలి. అలానే ఎప్పటి నుండో పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైంలో మీకు మనసుకు నచ్చిన వ్యక్తి, అంటే నాకు పలానా వ్యక్తి రావాలి, పలానా క్వాలిటీస్ ఉండాలని ఇలా మీరు ఏదైతే కోరుకుంటారో అలాంటి సంబంధం వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు 12వ స్థానంలో ప్రస్తుతానికి రాహు యొక్క సంచారం జరుగుతుంది. అలానే జన్మరాశిలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి క్రమశిక్షణతోటి ఉండడం కావచ్చు, లేదంటే ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం కావచ్చు చేస్తూ ఉండండి. అలానే కాలభైరవ అష్టకం పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది.